ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. షడ్రుసోపేతమైన ఉగాది పచ్చడి వలె మీ జీవితాల్లోనూ అన్ని రుచులను ఆస్వాదిస్తూ ఆనందించాలని కోరుకుంటోంది మా గోరా టేస్టీ వరల్డ్ ఛానల్. తెలుగువారు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగల్లో తొలి పండుగ ఉగాది. ఈ రోజు నుండే మనకు కొత్త సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. మనకు ఈ పండుగ తర్వాతే మిగతా పండుగలన్నీ మొదలవుతాయి. మనం ఉగాది రోజున చాలా రకాలైనటువంటి పిండి వంటలను తయారు చేసుకుంటాం. కానీ ఈరోజు స్పెషల్ మాత్రం ఉగాది పచ్చడికే ప్రత్యేకమైనటువంటి స్థానం. ఈ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. అంటే 6 రుచులతో ఈ ఉగాది పచ్చడి తయారు చేయబడుతుంది. తీపి, పులుపు, వగరు, చేదు, ఉప్పు, కారం ఇలా 6 రుచులతో ఈ పచ్చడి తయారు చేయబడుతుంది. ఈ ఉగాది పచ్చడిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టేస్ట్లో చేసుకుంటారు. ఈరోజు నేను మీకు ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఈ ఉగాది పచ్చడిని తయారు చేసుకోవడం కోసం పులుపు కోసం 35 గ్రాముల చింతపండును తీసుకోవాలండి. దీంట్లో ఉన్నటువంటి గింజలన్నీ తీసేసి అందులో కొద్దిగా నీళ్లను పోసుకుని ఒక 15 నిమిషాల పాటు దీన్ని మనం నానబెట్టుకోవాలండి. ఇప్పుడు చేదు కోసం వేపపూతను చేతిలో వేసుకుని మర్దన చేసుకుంటే పూరేకులుగా మనకు విడిపోతాయండి. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి కాడలు, మొగ్గలు అన్నిటినీ తీసేయాలి. ఇప్పుడు ఈ వేపపూతను మనం ఒక పెద్ద చెంచా తీసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక రుచి కారం, ఉప్పు. కారం కోసం మిరియాలు, ఉప్పు కోసం ఒక చెంచా రాతి ఉప్పును తీసుకుని మనం వీటిని మెత్తగా దంచుకోవాలండి. ఇప్పుడు ఇంకొక రుచి వగరు కోసం మనం మామిడి పిందెలను తీసుకోవాలండి. మామిడి కాయల్ని కాదండి, మామిడి పిందెల్లోనే మనకు వగరు అనేది ఉంటుందన్నమాట. ఈ మామిడి పిందెలను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ పచ్చడి మనకి షడ్రుచుల సమ్మేళనం. తీపి, వగరు, పులుపు, చేదు, ఉప్పు, కారం. మిగతా రుచులన్నీ వచ్చేసాయి కదా. ఇంకా మనకు మిగిలింది ఏంటి? తీపి. ఈ తీపి కోసం మనం 2 చెంచాల తురిమినటువంటి కొత్త బెల్లాన్ని తీసుకోవాలండి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మనం ఈ చింతపండు నానిపోయి ఉంటుంది కదా, అందులో పిప్పంతా తీసేస్తే మనకి పలచటి చింతపండు రసం అనేది ఉంటుందన్నమాట. అందులో మనం తరిగినటువంటి చిన్న చిన్న మామిడి ముక్కలు, వేపపూత, మిరియాలు, ఉప్పు దంచుకున్నాం కదా అవి, అలాగే 2 చెంచాల కొత్త బెల్లం వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. బెల్లం అంతా చక్కగా కరిగితే చాలండి. షడ్రుసోపేతమైన ఉగాది పచ్చడి రెడీ అయినట్లే. అంతేనండి. ఈ ఉగాది పచ్చడిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఒకసారి నేను చెప్పినట్లుగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App
available on Google Play Store and subscribe to the channels.